బెల్లంపల్లి మున్సిపాలిటీలో కొలువుదీరిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగం సెట్టింగ్ సత్యనారాయణ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అభివృద్ధికి చైర్పర్సన్లు, కౌన్సిలర్లు కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే వినోద్. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాజకీయాలకు అతీతంగా బెల్లంపల్లి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని చైర్పర్సన్ స్వాతి తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్తో వెంబడి ఉన్న మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవడానికే మన కౌన్సిలర్లు వాళ్ళు ఏ రోజన్నా డెవలప్మెంట్ కోసము వాళ్ళ సపోర్ట్ కావాలి. నేను ప్రత్యేకంగా చైర్మన్, వైస్ చైర్మన్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే వాస్తవాలను మీరు కొంచెం దాన్ని గమనించి ప్రజలకు ఏ రూపంగా సేవ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించి మీరు ఆలోచించాలి. దాంతోపాటు వర్క్ ఇస్ వర్షిప్ అనేది మనసులో పెట్టుకోండి. స్వార్థాలు వద్దు, ప్రత్యేకంగా పని చేసుకుంటే జనాలకు ఒకవేళ మనం 3 నెలల లోపల మనం తీసుకున్న ఈ బాడీ ఫార్మేషన్ ఇక్కడ మీరు చూపిస్తే మీ అంత సక్సెస్ఫుల్ కౌన్సిలర్లు ఇంకెవరు ఉండరు. అయిపోయింది, గతమే. కానీ కొత్తగా వచ్చిన ఈ రూపాన్ని మనం అందరం కలిసికట్టి కాపాడుకొని ప్రజలకు సేవ చేసే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లైనా కానీ, లైట్లైనా కానీ, మురికి వాగులని తొందరగా క్లీన్ చేయించే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఉన్న వార్డులలో ఎంత మురికి వాగులను క్లీన్ చేసి ఆ సందర్భంగా చేస్తే మీ అందరికీ నేను ఏ లెవెల్లో సపోర్ట్ ఇస్తానో మీరందరూ దయచేసి దాన్ని అర్థం చేసుకోమని నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఎమ్మెల్యే సార్, గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గడ్డం వినోద్ సార్కి నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసే పెద్దలందరికీ మరియు నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా మీద నమ్మకంతో మమ్మల్ని నమ్మి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా నాకు ఈ పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పదవి నాకు గౌరవంగాను అట్లనే నాకు ఇది ఎంతో బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు ఎమ్మెల్యే సార్ని కలిసిన ప్రతిసారి సార్ ఒకటే మాట చెప్తూ ఉంటారు, మన బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవాలి, 100% అభివృద్ధి చేసుకోవాలి. గత 10 ఏళ్ల పాలనలో మనకు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఈ మన కాంగ్రెస్ పాలనలో 100% అభివృద్ధి చేసుకోవాలి. మురికాలాలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ప్రతిదీ కూడా మనం 100% మనం అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్ ఆశయమై మా లక్ష్యంగా తీసుకొని బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి దృక్పథంలోకి తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా 34 వార్డులలో కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే కుటుంబంకి చెందిన వారిలాగా అందరం కలిసి కట్టుకొని పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.